బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యశ్వంత్పూర్ టాటానగర్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద ప్యాంట్రీ కార్లో ఈ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చైన్ లాగి ప్రయాణికులు వెంటనే రైలును నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ నుండి టాటా అలెప్కి వెళ్తున్నటువంటి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో S1, S2 బోగి పక్కన ప్యాంటీ కార్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 3-3:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్నటువంటి ట్రైన్ లోంచి మంటలు రావడంతో పక్క బోగిలో ఉన్నటువంటి S1, S2 లో ఉన్నటువంటి ప్రయాణికులు దీన్ని గమనించారు. గమనించిన వెంటనే వారు చైన్ లాగడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదాన్ని ముందే గుర్తించినటువంటి ప్రయాణికులు చైన్ లాగడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇది గొల్లప్రోలు సమీపం చేరుకునేసరికి ప్రయాణికులు చైన్ లాగి వారంతా దిగి పారిపోవడం జరిగింది. అయితే ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చిన గంటన్నర తర్వాత కానీ ఫైర్ ఇంజిన్ రాలేదు. ఫైర్ ఇంజిన్ వచ్చి లోపలికనే దాదాపు బోగి అంతా కూడా కాలిపోవడం, దగ్ధం అయిపోవడం జరిగింది. అయితే వెంటనే ఈ మిగతా బోగిలకు కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భయపడిన స్థానికులంతా కూడా చైన్ లింక్ బోగికి మధ్య ఉండే లింక్ ని కట్ చేసి మిగతా బోగిలను వేరు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు బాత్రూమ్ కి వెళ్దామని చెప్పేసి బాత్రూమ్ కి వెళ్తున్న సందర్భంలో మంటలు వస్తున్నాయేంటి, బోగి నుండి పెద్ద ఎత్తున కాంతి వస్తుంది ఏంటని చెప్పి అతను గమనించిన వెంటనే ప్యాంటీ కార్ అంటే ఏదైతే ఈ రైలుకి సంబంధించి రైల్లో ప్రయాణికులు ఉన్నారో వారందరికీ కూడా ఆహార పదార్థాలు తయారు చేసే కార్ ప్యాంటీ కార్ అంటారు. ఆ కారులోంచి మంటలు వస్తున్నాయని గుర్తించి వెంటనే గబగబా మిగతా తోటి ప్రయాణికులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే ఆ చైన్ లాగేసి ఈ యొక్క ట్రైన్ ఆపడం జరిగింది. అది తెల్లవారుజామున 3-3:30 గంటల ప్రాంతంలో ప్రయాణికులు అప్రమత్తం అవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. గత 14 సంవత్సరాల క్రితం ఇదే గౌతమి ఎక్స్ప్రెస్ వరంగల్ సమీపంలో ఈ విధంగానే మంటలు చెలరేగాయి. దాంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అప్పుడు కూడా అర్ధరాత్రే కావడం, ప్రస్తుతం అయితే కనుక ప్రయాణికులు అప్రమత్తం అవడంతో ఈ ప్రమాదం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ దత్తు. యశ్వంత్పూర్ టాటానగర్ రైల్లో భారీ అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ప్యాంట్రీ కార్లో అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. దీన్ని ఒక ప్రయాణికుడు గుర్తించి వెనువెంటనే ఇతర ప్రయాణికులను అప్రమత్తం చేసి చైన్ లాగి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద రైలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగిన వెంటనే మంటలు కొంత అదుపులోకి వచ్చిన పరిస్థితి. మంటలు ఆర్పిన ప్రస్తుతం మంటలను రైల్వే సిబ్బంది ఆపింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాం. మహాశివరాత్రి